కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 2 రోజుల్లో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేస్తామని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో మంత్రుల శ్రీధర్ బాబు, వివేక్తో కలిసి ఉత్తమ్ పర్యటించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు వరద వివరాలను తెలుసుకున్నారు. 60 ఏళ్లు పూర్తయినా కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన డ్యాములు చెక్కు చెదరలేదన్న ఉత్తమ్ బీఆర్ఎస్ కట్టిన 3 బ్యారేజీలు 3 నాళ్లకే కూలిపోయాయని విమర్శించారు. మేము ఆ 3 బ్యారేజెస్ కూడా ఒక సైంటిఫిక్గా ఒక సిస్టమేటిక్గా టెస్టింగ్ చేసి రీహాబిలిటేషన్ చేసి పునరుద్ధరణ పనులకి కట్టుబడి ఉన్నాము. మాకు వాటి 3 విషయంలో కూడా ఏ రాజకీయ దురుద్దేశం లేదు. బట్ ఒకటి, టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుడు ప్రచారం, ఎల్లంపల్లి రిజర్వాయర్ కట్టింది గతంలో కాంగ్రెస్ పార్టీ. శ్రీపాదరావు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వాళ్లేదో కట్టినట్టుగా మరి ప్రకటనలు ఇవ్వడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. 60 ఏళ్లు పూర్తయినా 65 ఏళ్లు పూర్తయినా ఎంత గట్టిగా ఉంది ఈ డ్యాము. కాంగ్రెస్ పార్టీ కట్టిన డ్యాములు బ్యారేజీలు ఇట్లున్నాయి. ప్రారంభోత్సవం చేస్తే 2023 వరకు కుప్పకూలిపోయిన విషయం కూడా తెలంగాణ ప్రజానీకానికి నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఇంకా ఒక 3-4 రోజులు ఈ వాటర్ ఇన్ఫ్లో వాచ్ చేసి మేము ప్రకటన చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. ఈ రోజు కూడా పోయిన సంవత్సరం 38 టీఎంసీలు ఉంటే ఎస్ఆర్ఎస్పీలో 26 టీఎంసీలు ఉన్నాయి. తప్పనిసరిగా రైతుల పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఏది రైతులకు మేలైతే ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి మనం చేస్తున్నాం.